అధికారికంగా కాకా జయంతి వేడుకలు వెంకటస్వామి ప్రజల ఆస్తి అన్న సీఎం. ట్యాంక్ బండ్పై కాకా విగ్రహానికి ప్రముఖుల నివాళి. అంబేద్కర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమం. పట్నంలో 4వ రోజు బతుకమ్మ సంబరం. చెరువులను కాపాడుకోవాలన్న మంత్రి సీతక్క. హైడ్రా ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం. గెజిట్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. GIS సర్వేను త్వరగా పూర్తి చేయాలన్న కమిషనర్. సిటీ మొత్తాన్ని చిత్రీకరిస్తున్న డ్రోన్ల కెమెరాలు. చూస్తే రవీంద్ర భారతిలో దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటిసారిగా కాకా జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించింది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, కాకా కుటుంబీకులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలకు కాకా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నాయకులు. కాకా ప్రజల ఆస్తి, పేదల ధైర్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ స్థాయి నేతల్లో కాకా వెంకటస్వామి ముఖ్యులన్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కాకా జయంతి అధికారికంగా నిర్వహించడం ప్రభుత్వాల బాధ్యతన్నారు. గత ప్రభుత్వం కాకా జయంతి వర్ధంతిని అసూయ, ద్వేషంతో నిర్వహించలేదన్నారు. రవీంద్ర భారతి వేదికగా కాకా జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఖర్గే సూచనతోనే కాకా ఫ్యామిలీని కాంగ్రెస్లోకి ఆహ్వానించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన జాతీయ స్థాయి నాయకులలో వెంకటస్వామి గారు ఒకరు. అలాంటి కాకా వెంకటస్వామి గారి జయంతి వర్ధంతి అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వాల యొక్క బాధ్యత. జాతీయ స్థాయిలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని చాచా అంటే తెలుగు రాష్ట్రాలలో అదే స్థాయిలో కాకా అని గుర్తింపు ఉన్నది గడ్డం వెంకటస్వామి గారికి. కాకా వెంకటస్వామి రాజకీయాలకు అతీతంగా పనిచేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీలో కాకా అంచెలంచెలుగా ఎదిగారన్న భట్టి విక్రమార్క పేదలకు అండ నిలిచిన మహనీయుడని కొనియాడారు. రవీంద్ర భారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కాకా జయంతి వేడుకల్లో సీఎంతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న కార్యకర్తగా మొదలై గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచేటువంటి కేంద్ర మంత్రిగా పనిచేసి అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలకి నాంది పలికినటువంటి గొప్ప నాయకులు శ్రీ వెంకటస్వామి గారు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ల కోసం, ఎవరికైనా ఇబ్బంది ఉంటే దగ్గరికి వెళ్లి చెప్పుకోవటం కోసం ఒక పెద్ద మనిషిలాగా హైదరాబాద్ నగరం హెడ్ క్వార్టర్ లో వెంకటస్వామి గారు కనపడుతూ ఉండేవారు. నిరంతరం పేదల అభివృద్ధి కోసం కృషి చేసిన మహానీయుడు కాకా వెంకటస్వామి అన్నారు చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్. ప్రైవేట్ సంస్థలో పనిచేసే సిబ్బంది పెన్షన్ కోసం కాకా విశేష కృషి చేశారన్నారు ఎమ్మెల్యే వివేక్. పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసమే అంబేద్కర్ విద్యా సంస్థలు స్థాపించామన్న వివేక్ డొనేషన్లు లేని విద్యా లక్ష్యమన్నారు. రవీంద్ర భారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కాకా జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వివేక్ పాల్గొని ఘన నివాళులు అర్పించారు. వారు ఎక్కడ పోని అందరికీ ఒక బ్యాలెన్స్గా, ఒకవైపు పోరాటము బీద ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలని చెప్పి ఒక పోరాటం చేసేవారు. అలాగే వారు ఎందుకంటే యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ ఎట్లా నడుస్తాయి, ఇండస్ట్రీస్ నడుస్తేనే ఎంప్లాయ్మెంట్ ఉంటుందని చెప్పి ఆ ఆలోచనతో కూడా వారు పనిచేసేవారు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి తన తండ్రి కాకా వెంకటస్వామి కారణమన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఆయన నేర్పిన విద్య అప్పట్లో తమకు అర్థం కాలేదని, ఆయన ఆశీర్వాదంతోనే ప్రస్తుతం ఎమ్మెల్యేగా, గతంలో మంత్రిగా పనిచేశానన్నారు. కాకా వెంకటస్వామి ఏదైనా అనుకుంటే పట్టుదలతో పనిచేసేవారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కాకా వెంకటస్వామి జయంతి వేడుకలను రవీంద్ర భారతిలో అధికారికంగా నిర్వహించింది. ఆయన పుణ్యాన, సోనమ్మ తల్లి పుణ్యాన, దేవుని దయ వల్ల 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యే అయినా, అదృష్టానికి మంత్రి కూడా అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది ఎమ్మెల్యేగా గానికే. మా నాన్నగారు తీసుకున్న ఒక కార్యక్రమాన్ని 1973లో కాలేజ్ పెట్టిన తర్వాత ఈరోజు నేను, మా తమ్ముడు, నా భార్య రమ, సరోజమ్మ కలిసి మా అంబేద్కర్ కాలేజ్ గారిని నడిపిస్తూ 150,000 మందికి ఇప్పుడు దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన ఘనత మా నాన్నగారు ఇచ్చిన. తెలంగాణ రాజకీయాల్లో దివంగత నేత కాకా వెంకటస్వామి అద్భుత శక్తి అన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. విద్యా సంస్థలు నెలకొల్పి అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చారు. రవీంద్ర భారతిలో జరిగిన కాకా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. తొలి మళ్లీదశ ఉద్యమాల్లో దివంగత వెంకటస్వామి కీలక పాత్ర పోషించారన్నారు. కాకా జీవితంపై డాక్యుమెంటరీ తీసుకురావాలన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం మొదలైనప్పుడు దాంట్లో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తుల్లో వెంకటస్వామి గారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం తాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉండి అగ్రనేతలందరితో కూడా తలపడ్డాడు. తన పదవిని కోల్పోవలసి వచ్చింది. అయినా కానీ
ఆ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎప్పుడు కలిసినా సలహాలు చెప్పేవాడు, ఇది ఇట్లా చేయాలి, మీరు ఈ విషయంలో జాగ్రత్త పడాలి అని. జీవితంలో అదొక కీలకమైన లక్ష్యంగా ఎంచుకొని రాష్ట్ర సాధన వారు చూడగలిగారు. ప్రాణహిత ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు కాకా వెంకటస్వామి కీలక పాత్ర పోషించారన్నారు మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్. పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు విద్యా సంస్థలు నెలకొల్పారని మధుయాష్కి చెప్పారు. రాజకీయాలలో ఎంతటి వాళ్ళనన్నా ఎదిరించి అట్టడుగు వర్గాల నుంచి వచ్చినా తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని, తెలంగాణ వాదాన్ని, లేక ప్రాణహిత చేవల ప్రాజెక్టు ఇవాళ కాలరూపం దాల్చిందనంటే అది కేవలం స్వర్గీయ వెంకటస్వామి గారి యొక్క కృషి. తను చదువుకోకుండా విద్యా సంస్థలు ఏర్పాటు చేసి, ప్రభుత్వ సంస్థలు లేనప్పుడు ప్రైవేట్గా ఏర్పాటు చేసి పేదవాళ్లకు విద్యను అభ్యసించడం. ఇవాళ ఆ విద్యా ట్రస్ట్ నుంచి వారి కోడలు శ్రీమతి సరోజ వివేక్ గారు ఇవాళ అత్యంత ప్రతిభావంతంగా విద్యా సంస్థ నడుపుతున్నందుకు వదినకి ప్రత్యేక అభినందనలు. రవీంద్ర భారతిలో కాకా వెంకటస్వామి 95వ జయంతి వేడుకలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించింది. కాకా పేద ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కాకా వెంకటస్వామి విగ్రహానికి నివాళులర్పించారు పలువురు నేతలు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, సీతక్క, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, కాకా కుమారులు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్, ఎంపీ వంశీకృష్ణ, సరోజా వివేక్ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు కూడా కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకాతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పెద్దపల్లి, చెన్నూరు, బెల్లంపల్లి ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ కాకా విగ్రహం దగ్గరికి పెద్ద ఎత్తున వచ్చి నివాళులర్పించారు అభిమానులు. నువ్వు గల్లీలో పుట్టిన కాకా, నువ్వు ఢిల్లీ నేతవు, మరువలేములే నీ త్యాగం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద కాకా విగ్రహానికి నివాళులర్పించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ రాజ్యంలో ఆయనకు నిజమైన గౌరవం దక్కిందన్నారు పొంగులేటి. వెంకటస్వామి గారి కంటే కూడా వారిని గుడిసెల వెంకటస్వామి గారిగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే గుడిసెలలో ఉన్న వారి బ్రతుకుల్ని బాగు చేయటం కోసం, వారిని ఉన్నతమైన స్థానానికి తీసుకురావటం కోసం, వారిని కూడా సమాజంలో సామాన్యులుగా గుర్తించడం కోసం వారు చేసిన కృషి ఇప్పటికీ గుడిసెల్లో నివసించే పేదవాళ్ళు వారిని మర్చిపోలేరు. తప్పకుండా ఈ ఇందిరమ్మ రాజ్యంలో వారి కన్న కలల్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా నెరవేరుస్తారు. తెలంగాణ కోసం జీవితాంతం పోరాటం చేశారన్నారు జానారెడ్డి. కాకా జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. వెంకటస్వామి గారి స్మృతి చిహ్నంగా ప్రతి సంవత్సరం ఆయన జయంతి వర్ధంతులను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా నడపడానికి నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను. ఇది చాలా సంతోషం. మేమందరం ఇది ఆశించినటువంటిది. ముఖ్యంగా వెంకటస్వామి గారు నేను మంత్రిగా ఉన్నప్పటి నుంచి నన్ను అభిమానించడమే కాదు, ఆశీర్వదించడమే, ఆత్మీయుడిగా చూసుకోవడంతో పాటు అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నటువంటి. తెలంగాణ ఉద్యమంలో కాకాది కీలక పాత్ర అని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ సాధనకు పరితపించిన వ్యక్తి కాకా అన్నారు. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం కాకా వెంకటస్వామి జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి శ్రీధర్ బాబు. ఎక్కడ వెనుపోకుండా ఖచ్చితంగా వారి గొంతును వినిపించిన మొదటి తెలంగాణ యోధుల్లో వారు మొదటగా నిలబడే వ్యక్తిగా ఈరోజు మనం వారి జయంతి సందర్భంలో నివాళులు పలకాల్సి, ఈరోజు వారు చూపెట్టిన బాట, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని మా యువతరానికి సంబంధించిన వారందరూ కూడా మనవి చేస్తాం. గుడిసెల్లో ఉన్న బతుకులు మార్చిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని అన్నారు మంత్రి సీతక్క. పేదల పక్షాన ప్రతినిత్యం కాకా గుండె పరితపించేదని గుర్తు చేశారు. కాకా జీవన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తామన్నారు. దివంగత నేత కాకా వెంకటస్వామి 95వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర కాకా విగ్రహానికి నివాళులర్పించారు మంత్రి సీతక్క. పేదల పక్షాన ప్రతినిత్యం ఆయన గుండె పరితపించింది. తదనంతర తెలంగాణ ఉద్యమంలో కూడా మరి క్షేత్రస్థాయిలో పోరాటాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఆయన యొక్క లాబింగ్ కానీ, ఆయన యొక్క చాతురతతో కానీ, ఆయనకున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అధినేతలతోటి ఉన్నటువంటి సోనియమ్మ గారితో ఉన్నటువంటి అనుబంధం ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం శతవిధాల కృషి చేసినటువంటి మహనీయుడు మన గౌరవ మరి వెంకటస్వామి గారు కాకా. ఖచ్చితంగా మేమందరం వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ వారికి వినమ్రంగా జోహార్లు అర్పిస్తా ఉన్నాం. రాజకీయాల్లో నైతిక విలువలను, ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలనే దానిపై కాకా వెంకటస్వామిని ఎన్నడూ మర్చిపోలేమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాను ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కాకా ఎంతో ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పెద్దలు వెంకటస్వామి గారిని ఎన్నడూ కూడా జీవితంలో మర్చిపోలేం.
నేను ఎన్ఎస్యుఐ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా వారు అనేక సందర్భాల్లో రాజకీయంగా మమ్మల్ని ప్రోత్సాహపరిచిన వ్యక్తి. ఇవాళ ఈరోజు ఇక్కడ ఉన్నామంటే వారి ఆశీర్వచనం. ఒక సందర్భంలో సహకార సంఘ ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు పెద్దలు వెంకటస్వామి గారు, సత్యనారాయణరావు గారు మా ఆశీర్వచనం మీద ఉన్నది పో అని చెప్పినటువంటి సందర్భం లోపల జ్ఞాపకం చేసుకొని ఇలా వారికి నివాళులు అర్పిస్తా ఉన్నా. దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి పేదల కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్లో 70,000 మందికి ఇండ్ల స్థలాలు ఇప్పించారన్నారు. ట్యాంక్ బండ్ వద్ద కాకా వెంకటస్వామి విగ్రహానికి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్, సరోజా వివేక్ నివాళులర్పించారు. రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ తిరిగి తెరవడానికి ఆయన చేసిన కృషి మరవలేనిదన్నారు వివేక్ వెంకటస్వామి. మా నాన్నగారు వెంకటస్వామి గారికి అందరు తెలుసు. వారు పేద ప్రజల గురించి ఎప్పుడు పోట్లాడేవారు. నిరంతరం పోరాటం. ఎవరు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కానీ వెనకకి పోకుండా ప్రజలను ఆదుకొని ప్రజల మధ్య ఉండి బీద ప్రజల ప్రేమ సంపాదించారు. మీకు అందరు తెలిసిన విషయమే. హైదరాబాద్లో 75,000 ఇల్లులు అంటే ప్లాట్స్ హడ్ డ్వెల్లర్స్ అసోసియేషన్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఆ రోజులలో ఇప్పించడం జరిగింది. అంతేకాక ఈ దేశంలో రేషన్ షాప్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసింది కాకా వెంకటస్వామి గారు బీద ప్రజలకు. దివంగత నేత కాకా వెంకటస్వామి పేదల బతుకులు మార్చేందుకు కృషి చేశారన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. బలహీన వర్గాల సమస్యలను చట్టసభల్లో లేవనెత్తేవారన్నారు. కాకా స్ఫూర్తితోనే తాము ప్రజాసేవలోకి వచ్చామన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. నా వంతు నేను కాకా స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా పేదవాడి కోసము, బడుగు బలహీన వర్గాల కోసము ఈ జయంతి నాడు ప్రత్యేకంగా ప్రభుత్వము అధికారంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో స్టేట్ వైడ్ జయంతి సెలబ్రేషన్స్ చేసుకోవడము చాలా మంచి విషయము. కాకా గారు తెలంగాణ ప్రాంతానికి, మన దేశానికి చేసిన కృషిని, కష్టాలని ఈరోజు గుర్తిస్తుందని చెప్పి చాలా ఆనందంగా ఈరోజు 95వ జయంతి వేడుకలు కూడా జరుపుకోవడము చాలా సంతోషకరం అని చెప్పి మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. అధికారికంగా కాకా వెంకటస్వామి జయంతిని నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. కాకా చేసిన సేవలను గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై కాకా వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. మనస్ఫూర్తిగా మా నాన్నగారికి రాష్ట్ర ప్రభుత్వము, మా సీఎం గారు హానరబుల్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న అధికారంగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. మా కుటుంబం తరఫున మా నాన్నగారికి ఇచ్చిన ఈ రికగ్నిషను ఎల్లకాలము ఇది ఆయన చేసిన సేవల గురించి రికగ్నైజ్ చేసినందుకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రులకు, సీఎం గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, ఉన్న అధికారులు ఎవరెవరు దీంట్లో మాకు సపోర్ట్ చేసినారో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పేదల కోసం పోరాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కె కేశవరావు. గుడిసెల్లో నివసించే బీద వాళ్లకు పక్కా ఇండ్లు కట్టించిన ఘనత కాకాదన్నారు. అందుకే ఆయనకు గుడిసెల వెంకటస్వామి అని పేరొచ్చిందని చెప్పారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గుడిసెల వెంకటస్వామి అంటే బీదవాళ్ళ వెంకటస్వామి కాబట్టి ఆ దినం బీదవాళ్ళ గురించి పోరాటం చేయడం అంత సామాన్యమైన మాట కాదు. ఇవాళ చెప్పుకోవడానికి ఏమైనా మాటల లోపల ఈజీగా చెప్పుకుంటున్నాం, కానీ చాలా పెద్ద పని. రెవల్యూషనరీగా ఉంటుండే, చూడ్డానికి రెవల్యూషనరీ కనపడకపోతుండే, కానీ మాటల లోపల మాత్రం ఉంటుండే. ఆయన ప్రతి వాడికి స్నేహితుడు, ప్రతి వాడికి కాక, ప్రతి వాడికి ఇంటి ఫ్యామిలీ మెంబరు. కాకా వెంకటస్వామి అంటే పేదల పక్షపాతి అని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. కార్మికుల సమస్యల కోసం పోరాడిన వ్యక్తి కాకా అన్నారు. నమ్మిన సిద్ధాంతం, ఆశయం కోసం పనిచేసిన వ్యక్తి కాకా అన్నారు. ట్యాంక్ బండ్ పై ఉన్న కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జి వెంకటస్వామి అంటే ఆయన అసలు ఆయనకిచ్చిన బిరుదు ఏంటంటే, ప్రజలిచ్చిన బిరుదు గుడిసెల వెంకటస్వామి. ఆయన చిన్నప్పటి నుంచి పేదల పక్షపాతిగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, ఆయన మొట్టమొదట ఐఎన్టీసీ నాయకుడు. అక్కడ ఏఐటీసీ ఇక్కడ హైదరాబాద్లో బలంగా ఉండేది. ఐఎన్టీ ఏఐటీసీ మధ్యలో అప్పుడప్పుడు కార్మిక సంఘాల మధ్య ఘర్షణ జరిగిన మరి ఏఐటీసీ నాయకులు, తర్వాత ఐఎన్టీసీ నాయకుడు వెంకటస్వామి గారు కలిసి
ఒక కుతిగా గొంతుకగా కార్మికుల పక్షంగా పనిచేసేవారు. తెలంగాణ సాధన కోసం పోరాటం చేసిన వ్యక్తి కాకా అన్నారు మాల మహానాడు చైర్మన్ చెన్నయ్య. అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లిన గొప్ప మహనీయుడు కాకా వెంకటస్వామి అని గుర్తు చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చెన్నయ్య. నా తెలంగాణ నాకు వచ్చిన దగ్గర అని పోరాటం చేసిన ఘనత కాకగారిదని కూడా మనం చేస్తున్నాను. ఆ రోజుల్లో గుడిసెలు వేయించి అందరికీ ఎస్సీ బీసీ మైనారిటీలకు గుడిసెలు వేయించి అందరినీ కాపాడిన బాధ్యత ఎస్సీ బీసీలను కలుపుకొని పోయిన ఘనత కాకగారిదని కూడా మనం చేయాలి. అందు గురించే పెద్ద దిక్కులాగా ఉండి కాకగారు అందరికీ సేవలు చేసుకుంటూ కాకగారు తెలంగాణ రావాలంటే ఎవరి నుండి కాలేదు, అందరూ వచ్చి కాకగారిని అడిగిండ్రు. కేసీఆర్ కూడా వచ్చి అడిగిండ్రు. అంటే సోనియా గాంధీని మాట్లాడి తెలంగాణ ఇస్తావా లేదా అని మాట్లాడిన ఘనత కాకగారిదని కూడా మనం చేస్తున్నాను. కాంగ్రెస్ ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలిచిన మహనీయుడు కాకా వెంకటస్వామి అని అన్నారు మాజీ మంత్రి శంకర్రావు. దేశంలో కాంగ్రెస్ పటిష్టతకు కాకా కృషి చేశారన్న శంకర్రావు బడుగుల పెన్నిదిగా ఖ్యాతికెక్కారని చెప్పారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ఫౌండర్ మెంబర్గా వారు చేసిన సేవలు చరిత్రలో ఉండిపోతాయి. వారు పార్టీ ఆఫీస్ ఇల్లును పార్టీ ఆఫీస్కి ఇచ్చి 3 సంవత్సరాల వరకు 1978 నుండి 80 వరకు ఆయన ఎంపీగా ఉన్న మెయింటెనెన్స్ ఏదైతే ఉన్నదో జీతంలో నుండి సాలరీ నుంచి ఏదైతే వస్తుందో అది ఆయన దాంట్లో కట్ అవుతుండే. కాకా 95వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. ఆయన పేదలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. అధికారికంగా ప్రభుత్వం కాకా జయంతిని నిర్వహించడంతో సంతోషం వ్యక్తం చేశారు ఆయన అభిమానులు. ముందు తరాలలో అధిపతిలా జన్మే ధన్యమయా, నీ జన్మదినం పునీతమయ, బహుజన పాటవయా, మా నాలుకపై చెరగని మాటవయా. గ్రేటర్ హైదరాబాద్లో దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి 95వ జయంతి వేడుకలను నిర్వహించారు ఆయన అభిమానులు. బాగలింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కాకా జయంతిని నిర్వహించారు. ప్రజలకు కాకా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. అంబేద్కర్ అడుగుజాడల్లోనే దివంగత మహానేత కాకా వెంకటస్వామి నడిచారన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. సేవా కార్యక్రమాలతో కాకా పేదలకు అండగా నిలిచారన్న ఎమ్మెల్యే వినోద్ 50 ఏళ్లలో 1.5 మందికి ఉన్నత విద్య అందించామన్నారు. హైదరాబాద్ బాగలింగంపల్లిలోని అంబేద్కర్ ఎడ్యుకేషన్ విద్యా సంస్థల ప్రాంగణంలో కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాకా విగ్రహానికి ఎమ్మెల్యే వినోద్ సహా విద్యా సంస్థల సిబ్బంది పూలమాలలతో నివాళులర్పించారు. ఈ రోజు మేము అంబేద్కర్ కాలేజ్లో నిలబడి మాట్లాడుతున్నానంటే ఆయన చేసిన కృషి. ఎడ్యుకేషన్ ఈజ్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ అనేది పెద్దలు డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు. మా నాన్నగారు దాని గురించి స్ఫూర్తి ఇచ్చి నేను మా తమ్ముడు మా రమమ్మ మా సరోజమ్మ కలిసి ఫ్యూచర్ మా కాలేజ్ని ఇంకొక పెద్ద ఎత్తున పేరు తీసుకెళ్ళి మా నాన్నగారు చేసిన మంచి పనులను ముంగడ తీసుకెళ్తూ ప్రజలకు మేము ఒక మెసేజ్ ఇవ్వాలని దాదాపు మా కాన్స్టిట్యున్సీస్లో కూడా మంచిర్యాలే కాదు యావత్ తెలంగాణలో మా నాన్నగారు చేసిన ప్రతి ఒక్క పని గురించి చెప్పుకొని మేము దాన్ని ముంగడ తీసుకెళ్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. హైదరాబాద్ బాగలింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా సంస్థల్లో కాకా 95వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ ప్రొఫెసర్ విష్ణుప్రియ, స్కూల్, డిగ్రీ, లా కాలేజీల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకా సేవలను గుర్తు చేసుకున్నారు సరోజా వివేక్. పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన మహానీయుడు కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి అని కొనియాడారు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి. కాకా 95వ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కాకా ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు కమిషనర్. ఈ కార్యక్రమంలో బల్దియా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి వెలిమెలలో విశాఖ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో కాకా జయంతిని ఘనంగా నిర్వహించారు. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్మికులు. ఈ సందర్భంగా కాకా సేవలను గుర్తు చేసుకున్నారు. తర్వాత కాకా జయంతి సందర్భంగా రక్తదానం చేశారు కార్మికులు. ఈ కార్యక్రమంలో విశాఖ ఇండస్ట్రీస్ సిబ్బంది పాల్గొన్నారు.
వికారాబాద్ ఎంపీటీఓ కార్యాలయంలో దివంగత మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి 95వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారి వినయ్ కుమార్ తో పాటు సిబ్బంది కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నగరంలో కాకా వెంకటస్వామి జయంతిని నిర్వహించారు ఆయన అభిమానులు. కాకా పేద ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. డిజైన్ డెమోక్రసీ 2024కి వేదికైంది కొండాపూర్లోని హైటెక్స్. మ్యూజియం ఆఫ్ తెలంగాణ పేరుతో నిర్వహించిన ఈ ఎక్స్పో ప్రారంభమైంది. ఈ ఎక్స్పోని ఇండియన్ బ్యాడ్మింటన్ హెడ్ కోచ్ పుల్లెల గోపిచంద్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్లు ప్రారంభించారు. ఈ ఎక్స్పో సోమవారం వరకు జరగనుందని తెలిపారు నిర్వాహకులు. ఇంటిని అందంగా అలంకరించేందుకు సరికొత్త డిజైన్స్ ను హైదరాబాద్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు డిజైన్ డెమోక్రసీ నిర్వాహకులు. తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టేలా వాల్ పెయింటింగ్స్, ఫర్నిచర్, వుడెన్ ఆర్ట్స్ ను రూపొందించారు. ప్రీమియం లగ్జరీ ఇంటీరియర్, లక్షల రూపాయలు విలువ చేసే వుడెన్ పెయింటింగ్స్, మార్కెట్లోకి వస్తున్న సరికొత్త ప్రీమియం డిజైన్స్, వీటన్నిటిని ఒకే చోటుకు తీసుకొచ్చింది డిజైన్ డెమోక్రసీ. మ్యూజియం ఆఫ్ తెలంగాణ పేరుతో నిర్వహించిన ఈ ఎక్స్పోలో దేశంలోనే టాప్ ఆర్టిస్టులు శైలేష్ రాజ్పుత్ స్టూడియో, అర్జున్ రాఠీల అత్యాధునిక లైటింగ్స్ డిస్ప్లేలు కస్టమర్ల కోసం తయారు చేశారు. We are based out of Mumbai, and this is the second time that you are displaying with Design Democracy, and Hyderabad has been a fabulous city for us because they have welcomed and we are overwhelmed with the kind of response that we are getting. And what we do is we believe in selling stories, not just products. So every piece of ours has a story, has a meaning to it, and basically we believe in making timeless products. The market is superb, very crazy. I'm loving it, and it's a wonderful market. ఇక స్మితా మోక్ష్ కడారి ఆర్ట్ గ్యాలరీ అద్భుతమైన కళాఖండాలు, రోసాబాగ్, రవీష్ ఓహ్రా హోమ్, సరితా హాండా వంటి బ్రాండ్ల నుండి వినూత్నమైన ఫర్నిచర్ కలెక్షన్ల వరకు ఎక్స్పోలో ప్రదర్శనకు ఉంచారు ఆర్గనైజర్లు. ఇందులో మైసూర్కు చెందిన బాను తమ చేతులతో రూపుదిద్దిన వుడెన్ ఆర్ట్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. What we do is we have taken the traditional inlay artwork of Mysore and we are trying to see how we can actually bring it to different art forms and different subject. So and also I'm trying to see what all the crafts, dyeing crafts are there in India, and trying to contemporize this artwork is what we are trying to do. What you are seeing here is again the art forms and different structures what we have done here in different subjects. So DD has been a great show for us and great response. And people are very, very encouraging here, and they are really loving all the art forms here. ఇక ఈ ఎక్స్పో మరో 2 రోజుల పాటు జరగనుంది. ప్రీమియం సెగ్మెంట్ ని ఇష్టపడే వారికి, అత్యాధునికంగా తమ ఇంటిని తీర్చిదిద్దాలి అనుకునే వారికి ఇది చక్కని వేదిక. కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి జయంతిని నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో విశాఖ ఇండస్ట్రీస్ డీలర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జస్మత్ పటేల్ డీలర్స్తో కలిసి కాకా ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు, పెన్నులు పంపిణీ చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో 23 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో నమ్మకమే పెట్టుబడిగా మార్కెట్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు జేపీ ఇన్ఫ్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి. తమకున్న బ్రాండ్ వాల్యూను దుర్వినియోగం చేస్తూ జేబీ గ్రూప్ పేరిట కొన్ని మోసపూరిత కంపెనీలు చెలామణి అవుతున్నాయన్నారు. దీంతో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జేబీ గ్రూప్ బ్రాండ్ పేరిట మార్కెట్లో జరుగుతున్న మోసాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జేబీ ఇన్ఫ్రా బ్రాండ్ విలువకు తగ్గించేలా జరుగుతున్న మోసాలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ రెడ్డి. ఈ ఇయర్ లాస్ట్ 1 monthలో ఒక 2 లేటెస్ట్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి ప్రెస్టీజ్ సిటీ వికారాబాద్లో 30 acres ముందుగా లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసి 20 acresలో కొంగర్ కలాన్లో సెరీన్ కౌంటీ. సో 2 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అండి. ఒక ప్రాజెక్ట్ వచ్చేసి ఏమో మనకు ఇబ్రహీంపట్నం రోడ్డు మీద, సాగర్ రోడ్డు మీద ఉంటుంది, కొంగర్ కలాన్కి దగ్గరలో, కేయిన్స్ ప్రాజెక్ట్కి, మన ఫాక్స్కాన్ ప్రాజెక్ట్కి అతి దగ్గరలో.
ఇది వచ్చేసి అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ని టార్గెట్ చేయడం జరిగింది. చాలా 20 acres బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మార్కెట్లో లాంచ్ చేసినప్పటి నుంచి చాలా అగ్రెసివ్గా ముందరికి వెళ్ళింది. చాలా ప్లాట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇది ఇట్స్ ఎ వెరీ గుడ్ టైమ్ టు బై. కస్టమర్స్ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. అలానే వికారాబాద్లో జేబీస్ ప్రెస్టీజ్ సిటీ, ఇది మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ కస్టమర్ని టార్గెట్ చేస్తూ చేయడం జరిగింది. సో ఆహ్లాదకరమైన వాతావరణము, దాంతోపాటు అక్కడ మనకు నేవీ బేస్కి సంబంధించిన ప్రాజెక్ట్ రావడం, జినోమ్ వ్యాలీ 2 కూడా రావడం, 6 lane రోడ్డు శాంక్షన్ కావడం దీని ప్రత్యేకతలు. దీన్ని కూడా మిడిల్ క్లాస్ కానీ, అబోవ్ మిడిల్ క్లాస్ కానీ, బిలో మిడిల్ క్లాస్ కానీ ఈ 2 ప్రోడక్ట్ని మీరు మంచి ఆపర్చునిటీ లాగా భావించి ఇన్వెస్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని జేవీ ఇన్ఫ్రా గ్రూప్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము. సో భవిష్యత్తులో కూడా ఈ అఫోర్డబుల్ ప్రోడక్ట్ అందియడానికే మా ప్రయత్నం ఉంది. భవిష్యత్తులో మేము ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ ఎక్కడైతుందో ఆ రోడ్డు దిశగా, విజయవాడ రోడ్డు దిశగా ఆలోచిస్తున్నాము. ఎలాంటి ప్రాజెక్ట్స్ ఏమున్నా మా వెబ్సైట్లో మేము మీకు అప్డేట్ చేస్తాం. జూబ్లీ హిల్స్లోని దస్పల్లా హోటల్లో రూట్స్ కొలీజియం గ్రాడ్యుయేషన్ డే అండ్ ఫ్రెషర్స్ పార్టీ గ్రాండ్గా జరిగింది. స్టూడెంట్స్ ఆటపాటలతో దుమ్ములేపారు. డిగ్రీ, పీజీలోని వివిధ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన స్టూడెంట్స్కు పట్టాలు అందజేసింది కాలేజీ యాజమాన్యం. ఫ్రెషర్స్ పార్టీ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో స్టూడెంట్స్ మోడర్న్ డ్రెస్లో క్యాట్ వాక్ చేస్తూ అదరగొట్టారు. నవరాత్రి స్పెషల్ డ్యాన్స్లు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. గ్రాడ్యుయేషన్ డే చేస్తున్నాము. మార్నింగ్ సెషన్ అంతా కూడా గ్రాడ్యుయేషన్ డే అయిపోయింది. గత సంవత్సరం పాస్ అయిన పిల్లలు బీబీఏ కానీ, బీకామ్, బీఏ, బీఎస్సీ పిల్లలకి పట్టాలు ప్రధానోత్సవం చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఉద్దిరాజు రవిచంద్ర గారు, అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ బత్తుల బాలకృష్ణ గారు, రాఘవేంద్రరావు గారు అతిథులుగా రావడం జరిగింది. ఇప్పుడు ఈ సెకండ్ సెషన్ ఫ్రెషర్స్ డే చేస్తున్నాం మేము. ఫ్రెషర్స్ డే అంటే కొత్త పిల్లలకి స్వాగతం చెప్పడం. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఐస్ బ్రేకింగ్ సెషను. అంటే సాంగ్స్లో కానీ, వాళ్ళ ఫ్యాషన్ పరేడ్లో కానీ పిల్లలకు కొన్ని బహుమతులు ఇవ్వడము, వాళ్ళు సెలెక్ట్ చేయడము, మిస్ ఫ్రెషర్ అని, మిస్టర్ ఫ్రెషర్ అని రకరకాల పాటలతో కానీ ఇలాంటి వాటితో ఫ్రెషర్స్ డే చేస్తున్నాము. ఇది బేసికల్లీ ఏంటంటే కొత్త పిల్లలకు కొంచెం సరదాగా ఉండేటట్టు వాళ్ళకి అకాడమిక్ ఇయర్లోకి ఆహ్వానం చేసే ప్రక్రియ. బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ని నిర్వహిస్తుంది గౌరీస్ జ్యువెలరీ. మాదాపూర్లోని స్టోర్లో నిర్వహించిన ఈ ఎక్స్పో మరో 2 రోజుల పాటు జరగనుందన్నారు నిర్వాహకులు గౌరీరెడ్డి. ఇందులో హ్యాండ్మేడ్ లగ్జరీ టెంపుల్ జ్యువెలరీ, పుల్కితో చేసిన జ్యువెలరీ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. 2 నెలలుగా గోల్డ్ మార్కెట్లో ధరలు కొంత హెచ్చుతగ్గులు ఉన్న ఫెస్టివల్ పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అవుతుండటంతో ఇప్పుడు ఊపందుకుందని తెలిపారు ఆర్గనైజర్స్. ఈరోజు మేము ఎగ్జిబిషన్ లాంచ్ చేస్తున్నాము. 5th నుంచి 8th వరకు బ్రైడల్ ఎగ్జిబిషన్. మీకు ఎవ్రీథింగ్ బ్రైడల్కి ఏమేమి కావాలో ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. పోల్కీస్, ఆల్ ద థింగ్స్. మనకు డైమండ్ పోల్కీస్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. ఎవ్రీ టైం గోల్డ్ వేసుకోరు కదా, ఇప్పుడు బ్రైడల్ ఎక్స్క్లూజివ్ మొత్తం పోల్కీస్తో నడుస్తుంది విత్ ఎమరాల్డ్స్. రష్యన్ ఎమరాల్డ్స్ ఇప్పుడు నడుస్తుంది ప్రజెంట్ ట్రెండ్. సో దిస్ ఈజ్ ద హై అండ్ రష్యన్ ఎమరాల్డ్ విత్ బిగ్ హారం అండ్ చోకర్. మనకు వెంకటేశ్వర స్వామి ఐడల్ టోటల్లీ బాయ్స్కి వేయొచ్చు క్లియర్గా. సో చిన్న నుంచి పెద్ద వరకు ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఇన్ దిస్ కలెక్షన్, ఆల్ ద థింగ్స్.
present market, now it's starting. Last 1-2 months it was slow, but now it's starting with bridal. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయింది కదా. ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుంది అండ్ క్వాలిటీ వాట్ వీ మెయింటైన్ ఈజ్ వెరీ హై ఇన్ క్వాలిటీ. ఎక్కువ పోల్కీస్ అండి, బికాజ్ యునో ద రిచ్నెస్ ద పోల్కీస్ గివ్, యూ కాంట్ గెట్ దట్ ఇన్ ఎనీ అదర్ జ్యువెలరీ. సో వీ హ్యావ్ సిన్స్ 12,000 నుంచి అప్ టు 2-3 lakhs వరకు ఉంటుందండి పోల్కీస్లో. సో పర్ క్యారెట్ బేస్డ్. సో అన్ని రేంజెస్ ఉంటుంది పోల్కీస్లో. సో డిపెండ్స్ అపాన్ ద క్లారిటీ అండ్ ఆల్సో ద కలర్. సో రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగరి కార్పొరేషన్ పరిధిలోని విజ్ఞాన్ జూనియర్ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేశారు విద్యార్థినులు. బతుకమ్మ పాటలకు ఆడి పాడారు. సాంప్రదాయాలను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు కళాశాల చైర్మన్ గౌరీ సతీష్. బతుకమ్మ సంబరాల్లో ఉపాధ్యాయులు, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణ మహిళామణులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఎవరైతే జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి బతుకమ్మ మనకు చక్కని సాంప్రదాయాన్ని, ఒక చక్కని సూచికను సూచించే పండుగనే బతుకమ్మ. కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ ప్రాంతంలో జరుపుకునే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. అందులో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బతుకమ్మ పండుగ కాబట్టి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థి లోకమంతా కూడా బతుకమ్మలో ఉన్నటువంటి అనుకోను నేర్చుకొని భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి బతుకమ్మనే ఒక ఆదర్శంగా తీసుకొని వారు ఉన్నతమైన స్థానానికి ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులందరూ. దేశవ్యాప్తంగా టెస్ట్ ప్రిపరేషన్ సెంటర్లలో ఒకటైన అలిన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవ కార్యక్రమం మాదాపూర్లోని నోవెటెల్ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపిచంద్, అలిన్ సీఈఓ నితిన్ కుక్రేజా హాజరయ్యారు. దశాబ్దాలుగా విజయానికి క్రమశిక్షణకు మారుపేరుగా ఆలిన్ ఇన్స్టిట్యూట్ నిలిచిందన్నారు గోపిచంద్. ఆలిన్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ప్రారంభించడం అభినందనీయమన్నారు. 36 ఏళ్లుగా దేశవ్యాప్తంగా తమ విద్యార్థులు అనేక ర్యాంకులు సాధించారన్నారు ఆలిన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ సీఈఓ నితిన్. చేయడం జరుగుతుంది. గోపి గారి డైరెక్షన్స్ లో అలైన్ ఇన్స్టిట్యూట్ కూడా ఏదైతే దేశంలో మొత్తం కోటాలో ఎంతైతే మంచి మంచి ర్యాంకులు ఇవి దేశానికి ఒక మార్గదర్శిగా నిలబడుతుందో హైదరాబాద్ లో కూడా ఎలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ అంతే బాగా చేస్తుందని, దానందరికీ ఎలెన్ ఇన్స్టిట్యూట్ కి మేమందరం సపోర్ట్ గా ఉండి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఎలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ లో చదువుకుంటున్న స్టూడెంట్స్ కి, మేనేజ్మెంట్ కి, మా స్టాఫ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలుపుతూ 5 బ్రాంచెస్ లో ముందుగా స్టార్ట్ చేస్తుందని ఎలెన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తెలియజేస్తున్నారు. చాలా మంది పిల్లలకి వాళ్ళ ఐఐటి అలాగే నీట్ ఎగ్జామ్స్ కోసం ఇది డెఫినెట్లీ ఇంకా బాగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. చిన్నపిల్లలకి ఏదైతే కెరియర్ కౌన్సిలింగ్ కానివ్వండి లేకపోతే ప్రిపరేషన్ కానీ వాళ్ళందరికీ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఒక వేరే ఆప్షన్స్ అలాగే ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. Gopi sir will say to succeed in competitions you need the best of coaching, and Alan has stood for the best of coaching for the last 36 years in the field of academics. Today, very proud to say that 1 in every student going to the IITs comes from Alan, and 1 in every 6 doctors in India has been an Alan student. నవరాత్రి ఉత్సవ పేరిట స్ట్రీట్ కార్స్ హైదరాబాద్ నిర్వహించిన నవరంగ్ దాండియా కార్యక్రమంలో యువతి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించిన దాండియాలో యువత దాండియా స్టెప్పులతో అదరగొట్టారు. డీజే పాటలకు అనుగుణంగా డ్యాన్సులు వేస్తూ అల్లరించారు. 2 రోజుల పాటు సాగిన ఈ దాండియా ద్వారా వచ్చిన డబ్బులను సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తామన్నారు స్ట్రీట్ కార్స్ హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ధృవనారాయణ. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కోసం ఖర్చు చేస్తామని తెలిపారు.
సో నేను ధృవ స్ట్రీట్ కోస్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతాను. సో బేసికలీ ఇవన్నీ ఇలాంటి ఈవెంట్స్ మేము ఎందుకు చేస్తామంటే, ఇలాంటి ఈవెంట్స్ చేసి దాని నుంచి వచ్చిన డబ్బులు మొత్తం మేము పేదవాళ్ళకి హెల్ప్ చేయడం అయినా లేకపోతే సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికైనా చేస్తూ ఉంటాము. ఇలాంటి మేము ఎవ్రీ ఇయర్ చాలా ఈవెంట్స్ చేస్తూ ఉంటాము. మాకు అందరు క్రౌడ్ వచ్చి మాకు సపోర్ట్ చేయాలని చెప్పి మేము అందరం కోరుకుంటాం. యాక్చువల్లీ 2 days చేసాము. నిన్న ఫస్ట్ డే ఉంటే, ఇవాళ సెకండ్ అండ్ లాస్ట్ డే. ఇవాళతో మా ఈవెంట్ అయిపోతుంది. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్.